సో నాకు నిన్న ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే నాని గారు అండ్ ఫ్యూ ఫ్రెండ్స్ ఆఫ్ యువర్ ఇండస్ట్రీ నుంచి ఈ సిరీస్ చూసారని తెలిసింది. ఎవరు చూసారు, ఎవరు ఇచ్చారు ఇన్ఫర్మేషన్? ఏమో మీరు చెప్పండి. మేబీ చూసారేమో నాకు. ఓకే, టు బిగిన్ విత్ నైస్. ఎలా చూడగలరు? ఐ డోంట్ నో. ఏమో మీరే చూపించారని తెలిసింది. లేదు, ఫ్రెండ్స్ ఇన్ యువర్ ఇండస్ట్రీ. మా టీం ఎప్పుడు చూస్తూ ఉంటుంది జనరల్గా ప్రోడక్ట్స్, ప్రతి ప్రీ మాస్టర్స్ అన్ని చూస్తూ ఉంటారు. ఓకే, బట్ ఇట్స్ సంథింగ్ దట్ ఐ క్యాన్ కమెంట్ అబౌట్. ఓకే నైస్. సో సార్, పొలిటికల్ ఫిలిమ్స్ ఎస్పెషల్లీ తెలుగులో వెరీ వాలటైల్ స్పేస్ మంది పొలిటికల్ స్పేస్. వెన్ ఎవర్ ఒక పొలిటికల్ ఫిలిం చేసినప్పుడు, ఎస్పెషల్లీ కంటెంపరీ పాలిటిక్స్ మీద రిలవెన్స్ ఉన్న పీపుల్తో చేసినప్పుడు, దెర్ ఆర్ 2 types ఆఫ్ పీపుల్. ఒకటి ఆ కంటెంట్ని షేర్ చేసే వాళ్ళు ఉంటారు, ఇంకొంతమంది ఏమో ఒక ప్రాపగండాను ఇంకోటి మాట్లాడేవాళ్ళు ప్రతి కంటెంట్కి ఉంటారు. బట్ మీరు చూస్ చేసుకున్న సబ్జెక్ట్ ఈజ్ ఎ యూనిక్ సబ్జెక్ట్. ఇప్పుడు ఇద్దరు కంటెంపరీ పాలిటీషియన్స్, వాళ్ళకి ఒక పాస్ట్ ఉంది, మన ఎవరికి తెలియని ఒక యాంగిల్ ఉందని చెప్తున్నారు. ఇన్సిడెంటల్లీ ఇప్పుడు క్రిటిసైజ్ చేసేవాళ్ళు లేకపోతే లవ్ చేసేవాళ్ళకి కూడా అవసరం లేని యాంగిల్ అది. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అని చెప్పి నోబడీ ఆర్ హ్యాపీ. దానివల్ల ఏమో వాళ్ళ ఒపీనియన్స్ మారో, బట్ అట్ ది సేమ్ ఇన్ఫాక్ట్ కొద్దిగా ఇన్కన్వీనియన్స్ కూడా అవ్వచ్చు. రైవల్స్గా ఉన్న వాళ్ళు ఇప్పుడు అప్పుడెప్పుడో ఫ్రెండ్స్ అంటే వాళ్ళకి ఇష్టం లేని టాపిక్ కూడా. సో ఈ టాపిక్ చూస్ చేసుకోవడానికి మోటివేషన్ ఏంటి? ఇప్పుడు మీరు డిస్కస్ చేస్తున్నారు కదా, ఆ డిస్కషన్ కోసమే. ఓకే. అండ్ మీరు ఓవరాల్గా నా ఫిల్మోగ్రఫీ చూసుకుంటే కూడా నా వాల్యూ సిస్టమ్ వేరు. నేను ఏ ఒక్క మనిషికి పిచ్చి అభిమాని కాదు, అందరినీ అభిమానిస్తా, అందరినీ ప్రేమిస్తాను. గొప్ప నాయకులు కావచ్చు, ఇదంతా కావచ్చు, వాళ్ళలో ఉన్న రైట్స్ అండ్ రాంగ్స్ అన్నీ అర్థం చేసుకునే కెపాసిటీలో ఒక ఎంపతి తోటి చూస్తాను నేను. అంటే ప్రస్థాన సినిమాలో ఈవెన్ సందీప్ కిషన్ మీద కూడా నాకు సింపతి ఉంటుంది, ఎంపతి ఉంటుంది. ఆ మైండ్ సెట్ ఉన్నాను నేను జనరల్గా, ఓవరాల్గా మై లైఫ్ ఫిలాసఫీ వైజ్. సో ఎవరినో ఉద్దేశించి వాళ్ళని గ్లోరిఫై చేయడానికో లేకపోతే ఏం చేయడం, అది నాకు సినిమా కదా, అలాంటి సినిమాలు చేయడానికి రాలేదు నేను. యూ లుక్ ఎట్ మై ఆల్ ఫిల్మోగ్రఫీ, దే గో బియాండ్ ఇట్. దే గో బియాండ్ పర్సనాలిటీస్, దే టాక్ ఫర్ థీమ్స్. ఓకే. థీమ్స్ అంటే ఇప్పుడు ఈవెన్ వెన్నెల లాంటి దాంట్లో కూడా ఒక కటింగ్ ఎడ్జ్ థీమ్ ఏమో అనుకున్నాను, ఒక అమ్మాయి లవ్లో పడవచ్చు, ఆ లవ్లో నుంచి బయటపడవచ్చు కూడా. ఎందుకంటే మనిషిని ప్రేమించిన మనిషిని అదే ఆ హీరో 4 ఏళ్ల తర్వాత విలన్ అవ్వచ్చు. అవును, విలన్ లాంటి మనిషి అవ్వచ్చు తన జీవితంలో. అలాంటప్పుడు అమ్మాయికి ఆ బ్రేకప్ చేసుకుని ఇంకో కొత్త జీవితాన్ని వెతుకునే హక్కు ఉంది. సో ఆ ప్రిమైస్తో స్టార్ట్ అయ్యే ఒక కథ అమెరికాలో స్టార్ట్ అయినా కూడా అమ్మాయి బ్యాక్గ్రౌండ్ అది, కాన్ఫ్లిక్ట్ అంతా దాని గురించి. అండ్ ఐ వాంట్ టు సే, ఒక మనిషితో లవ్లో పెడితే ఆ మనిషితో బతికి చచ్చిపోవాలని లేదు, అవతల మనిషి చంపుతున్నా కూడా. రైట్. పాయింట్ ఇస్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ యాంగిల్స్ ఇన్ ఇట్ దట్ విల్ మేక్ అస్ రీథింక్ అబౌట్ అవర్ పర్సెప్షన్ అబౌట్ లవ్, అబౌట్ గర్ల్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. సో నాకు అవి ఇంట్రెస్ట్ చేస్తాయి. ఇప్పుడు అవే వెతుక్కుంటూ కథలు రాస్తాను, ఆ ఎమోషన్స్ కోసం కథలు రాస్తాను. సేమ్ ప్రస్థానం అనేది ఒక మనిషి ఒక బలహీన క్షణంలో చేసిన ఏ కృత్యమైనా కూడా, తెలియక చేసిన నేరమైనా కూడా, తను పశ్చాత్తపడే నేరమైనా కూడా, ఆ నేరం ఒక విత్తనంలా ఎదుగుతుంది, ఆ విత్తనం అవుతుంది, ఆ విత్తనం ఒక మహావృక్షమై తన వైపు చూస్తుంది అనే ఒక రిజల్ట్ అవుతుంది అనేది పాయింట్. దానికోసమే రాసుకున్న కథ అది. అండ్ ఆటోనగర్ సూర్య, ఒక మనిషి వాల్యూ అనేది వాడి క్యాస్ట్లోనో, వాడి సంపదలోనో, వాళ్ళ నాన్నగారి సంపదలోనో, తాతగారి సంపదలోనో, లేకపోతే అక్కడ కాదు వాడి ఐడెంటిటీ ఉండేది. ఆ మనిషి ఏం ప్రొడ్యూస్ చేస్తున్నాడు, వాడి వాల్యూ ఏంటి, వాడి గొప్పతనం ఏంటి, అదే ఆ మనిషి యొక్క డిగ్నిటీ ఆర్ వాల్యూ అనేది. దీనిపైన కులాలు, మతాలు, బ్యాక్గ్రౌండ్లు, నథింగ్ మ్యాటర్స్ అనే ఒక కోర్ పాయింట్ దృక్కోణంలో మొత్తం ప్రపంచాన్ని చూసి, ఆ ప్రపంచాన్ని దానికి ఇంట్రెస్టింగ్ క్యాన్వాస్ కావాలి. కాబట్టి కొంతమంది అప్పుడు కూడా ఇదే జరిగిందిగా, లైక్ అప్పుడు కూడా ఏదో లీడర్స్కి ఆపాదించుకుంటూ, దానికి సినిమా బయటకు వచ్చిన తర్వాత దీనికి ఏమన్నా సంబంధం ఉందా? లేదు. రిపబ్లిక్ అప్పుడు కూడా కొంతమంది ఏమంటున్నారంటే ఏదో అజెండా బేస్డ్ ఫిల్మ్ అంటున్నారు. ఒక్కరు మాట్లాడగలగారా ఇది అజెండా వన్ సైడెడ్ ఫిల్మ్ అని? వ్యవస్థ గురించి మాట్లాడిన కదా అది. సో నేనేమంటున్నాను, డెమోక్రసీ అనే దానికి అర్థమే తెలియదు మనకి, దానికి అర్థం తెలిస్తే ఎలా ఉంటుంది అనే పర్స్పెక్టివ్ ప్రొజెక్ట్ చేశాను. అదే ట్రాన్స్లేట్. మీరు చెప్పినప్పుడు ఈ పాస్ట్ ఫిల్మ్స్ ఏమన్నా రకరకాలుగా చూసినా సరే, అట్ ది ఎండ్ ఆఫ్ ది డే దేర్ ఆర్ ఫిక్టీషియస్ క్యారెక్టర్స్, ఫిక్టీషియస్ బ్యాక్గ్రౌండ్స్. వాటిలో జడ్జ్ చేయడానికి పెద్దగా స్కోప్ ఉండదు. బట్ ఇప్పుడు మీరు తీసుకున్న కథ ఏంటంటే దే ఆర్ లివింగ్ ఎగ్జాంపుల్స్. ఇప్పుడు వైఎస్ఆర్ గారు లేకపోయినా సరే పీపుల్ ఆర్ ఆల్రెడీ కమింగ్ టు వాచ్ యువర్ సిరీస్ విత్ ప్రీ ఆక్యుపైడ్ ఒపీనియన్స్ అండ్
Yeah. ఐడియాస్ కదా, అవును. అండ్ సెట్ అయిన అవుట్కమ్ని ఎక్స్పెక్ట్ చేసి చూస్తారు. Yeah. సో దే ఆర్ డిఫరెంట్, దీస్ ఆర్ డిఫరెంట్ కదా. ఐ అగ్రీ ఇక్కడ ఒక అడిషనల్ ఛాలెంజ్ ఉంది నాకు. ఇక్కడ నేను ఎంచుకున్న థీమ్ నుంచి వచ్చిన షేప్ అండ్ ఫామ్ క్యారెక్టర్స్ ఇవి. ఎందుకంటే ఇది ఎక్కడ మొదలైందని చెప్తాను మీకు. నాకు వన్ ఆఫ్ మై ప్రొడ్యూసర్ ఎప్పుడో 2016-17లో తను ప్రస్థానం ఫ్యాన్, వెనిలా ఫ్యాన్, బేసిక్లీ యూఎస్లో చదువుకొని వచ్చిన అబ్బాయి. అన్న మీరు ఎప్పుడు కావాలన్నా డెవలప్ చేయండి, విల్ బ్యాక్ దిస్ ప్రాజెక్ట్, సంథింగ్ లైక్ హౌస్ ఆఫ్ కార్డ్స్. మా పిచ్చే ఫ్యాన్స్ మేము హౌస్ ఆఫ్ కార్డ్స్కి. అది ఏదైనా మన మన రాష్ట్రాన్నే ఒక ప్రపంచంగా చూస్తే చాలా డ్రామా ఉంటుంది కదా, ఊరినే ఆ టాప్ వ్యూలో చూసుకొని హౌస్ ఆఫ్ కార్డ్స్ అంటే, ఇప్పుడు హౌస్ ఆఫ్ కార్డ్స్లో కూడా చాలా ఈవెంట్స్ కనెక్ట్ అవుతుంటాయి, కానీ పర్టికులర్లీ ఈ క్యారెక్టర్ ఇదే అని ఫిక్స్డ్గా ఉండదు. బట్ స్టిల్ యుఎస్ పాలిటిక్స్ అంతా ఆ కలర్ అంతా ఉంటుంది, ఆ స్పెక్ట్రమ్ అంతా ఉంటుంది, రైట్? సో ఆ ఐడియా ఇంట్రెస్టింగ్ అనిపించింది. బట్ స్టిల్ వాట్ ఈస్ ద హ్యూమన్ ఎమోషన్ అన్నప్పుడు ఓకే, నా రాష్ట్రంలో, నా తెలుగు రాష్ట్రంలో జరిగిన రాజకీయ పరిణామాలు, చైతన్యము అనేవన్నీ చూసుకున్నప్పుడు కొన్ని బలమైన వ్యక్తులు కనిపిస్తారు, రైట్? గొప్ప గొప్ప వ్యక్తులు, వాళ్ళందరూ హీరోలే అందరికీ, రైట్? ఇదంతా మన జీవితంలో బాగుంది, దాన్ని కాదని ఎవరు తీసేలేము. మీరు ఒకరిని హేట్ చేయొచ్చు, ఒకరిని లవ్ చేయొచ్చు, బట్ ఇది ఒక కుటుంబం. లైక్ ఆల్ మ్యాడ్ ఫ్యాన్స్ ఆర్ వన్ ఫ్యామిలీ ఓన్లీ అగైన్, రైట్? బట్ అది నా ఉద్దేశంలో అది రక్తపాతం కానక్కర్లా, అది రెస్పెక్ట్ఫుల్ రైవల్రీగా మిగలవచ్చు. రెస్పెక్ట్ఫుల్ రైవల్రీ ఈజ్ ద థీమ్. మీరు అడుగుతున్నారు కదా, ఒక సింగిల్ పాయింట్ థీమ్. రెస్పెక్ట్ఫుల్ రైవల్రీ ఈజ్ మైసభ. ఎందుకంటున్నానంటే ఇలాగా డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఆటోనగర్కి ఎలాగో ఇలాగా. సో దీన్ని మనం ఎలా చెప్పగలం అని ఆలోచించినప్పుడు చాలా హంబుల్ గ్రౌండ్స్తో, ప్లస్ అంటే వాళ్ళకి కంఫర్ట్స్ ప్లస్ డిస్కంఫర్ట్స్ ఉన్న బ్యాక్గ్రౌండ్స్లో నుంచి వచ్చిన ఇద్దరు ఐడియలిస్టిక్ బ్యూటిఫుల్ మైండ్స్, ఫ్రెష్ మైండ్స్, బికమింగ్ థిక్ ఫ్రెండ్స్ and having ambition towards politics, and how they were still friends yet can land up be respectful rivals, and what are the challenges they are facing in this whole thing. ఈ ఎమోషన్ని ప్రజెంట్ చేయడం కోసం డిజైన్ చేసిన ఎంటైర్ వరల్డ్ అనమాట, ప్రపంచం ఇంత వరల్డ్ బిల్డింగ్ అంటారు కదా. సో మైసభ హ్యాస్ ఇట్స్ ఓన్ వరల్డ్ బిల్డింగ్ లైక్ ఎనీ అదర్ వరల్డ్ బిల్డింగ్ ఫిల్మ్స్ ఆర్ వర్క్స్ బేసిక్గా. సో ఈ వరల్డ్ బిల్డింగ్ అనేది ఒక ఎమోషనల్ ఇంపాక్ట్ కోసం డిజైన్ చేసింది అది. అందులో ఆటోమేటిక్గా మళ్ళీ నా ఆవు కథ అని చెప్తుంటాను వీళ్ళకి. నా ఆవు కథ ఏంటంటే, మీరు ఎన్ని అడిగినా నేను ఆవు కథకు వస్తా. ఆవు కథ ఏంటంటే, ఇది 2 తెలుగు రాష్ట్రాల నా ఊహలో 2 తెలుగు రాష్ట్రాల చైతన్యవంతమైన, రాజకీయంగా చైతన్యవంతమైన కథ, ప్రతి తెలుగువాడి కథ, అంటే నా కథ. రాజకీయంగా చూస్తే ప్రతి భారతీయుడి కథ. ఇందులో చూస్తున్న ఈవెంట్స్ అన్నీ మీకు ఎగ్జాంపుల్ అగైన్ అండ్ అగైన్ ప్రస్థానం ఎందుకు చెప్తానంటే, ప్రస్థానం అనే సినిమా సంజయ్ దత్ ఏమనుకున్నాడంటే, ఆయన ఒక బీహార్ పొలిటికల్ ఫ్యామిలీ గురించి తీశాను, వాళ్ళని స్టడీ చేసి తీశాను అనుకున్నాడు. ఇంకొక వాళ్ళ వైఫ్ ఏమనుకుంటే, లేదు ఇది యూపీలో ఒక పొలిటికల్ ఫ్యామిలీ స్టోరీ అని. ఇంకొక అక్కడే ఉన్న తమిళ లేడీ, సార్ ఇది మా తమిళనాడు పాలిటిక్స్ సార్ ఇది అంటే, ఎవరు కదా ఇప్పుడు అది? సో మై పాయింట్ ఈజ్, వెన్ యూ లుక్ ఇన్ టు అ న్యూక్లియర్ పాలిటిక్స్, ఇప్పుడు జనరల్గా ఏ పొలిటికల్ లైఫ్ తీసుకున్నా కూడా ఇంటర్నల్ ఎనిమిస్ ఉంటారు, ఎక్స్టర్నల్ ఎనిమిస్ ఉంటారు. ప్రతి రాజకీయ నాయకుడు, ఈవెన్ టుడే ఆల్సో పంచాయతీ లెవెల్లో కూడా. So those dramas will come with certain tropes. Okay. And those tropes తగులుతూనే ఉంటాయి మీకు ఎక్కడొక్కడ. సార్ ఇప్పుడు